నమస్కారం దేవుళ్ళో, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనము ఇప్పుడున్నది ఎసరగట్ట దగ్గర, అంటే బెంగళూరు నియర్ బై వస్తుంది ఎసరగట్ట. ఎసరగట్టకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో భీమన హెజ్జే అని ఒక పాదం మోపినాడంట భీముడు. ఇక్కడ హెజ్జే అంటే పాదము, ఇక్కడ మోపినాడని అర్థము. ఇక్కడ బసవేశ్వర స్వామి దేవస్థానం అంటే చిన్నగా ఒక మంటపంలో ఒక బసవేశ్వర స్వామి అంటే నంది విగ్రహము ఇక్కడ ఉంది. మనము మీకు అది చూపిస్తాను. తర్వాత భీముడు ఇక్కడ అడుగు పెట్టినాడంట, అది కూడా మీకు చూపిస్తాను. రండి వెళ్దామండి. అక్కడ చూడండి బోర్డు, బసవేశ్వర స్వామి దేవస్థానం గుడ్డదల్లి. అంటే ఇది వచ్చి ఎసరగడ్డ దగ్గరే గుడ్డదల్లి అని ఒక పల్లి ఉంది. ఆ పల్లి దగ్గరే మీకు ఈ నంది విగ్రహం ఉండేది. రండి వెళ్దామండి, మీకు చూపిస్తాను. కచ్చి చూడండి, ఇది భీముని పాదాలు అంటే ఇవి ఇక్కడ అడుగు పెట్టినాడని చెప్తారు. తర్వాత ఇక్కడ భీముడు వచ్చి యుద్ధం చేసినాడని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే రాక్షసునితో భీముడు యుద్ధం చేసినాడని చెప్తారు. ఇంకా కొంతమంది లేదు, ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు కదా, వాళ్ళతో యుద్ధం చేసినాడని చెప్తారు. యుద్ధం చేసేటప్పుడు బలవంతంగా మనిషిని దుబ్బుతారు కదా, అలాగా చూడండి. ఇక్కడ మనము ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూస్తే ఇట్లా మనము ఇట్లా కాలు పెట్టింటాడు అన్నమాట భీముడు. అవన్నీ గుర్తులు చూడండి. ఇట్లా అంటే మోకాలు కింద పెట్టి దుబ్బింటారు కదా, ఇట్లా యుద్ధం పట్టింటారు కదా, ఆ విధంగా ఇదంతా ఉంది ఇక్కడ చూడండి. ఇవన్నీ హెజ్జే గుర్తులే చూడండి. ఇవన్నీ అవే. ఇది కూడా అదే చూడండి. ఇక్కడ తర్వాత చూడండి, ఇక్కడ ఉంది పాదముద్రలు చూడండి, పాదం మోపిండేటివన్నీ చూడండి. ఇక్కడ ఇవన్నీను భీముడు ఇట్లా దుర్యోధనుడు ఇట్లా పట్టి ఇట్లా చేసినప్పుడు యుద్ధంలో మోకాలు పెట్టి ఇట్లా దొబ్బలాడినప్పుడు పడిన గుర్తులు ఇవన్నీ. రండి ముందరికి వెళితే మనము నంది విగ్రహాన్ని మీకు చూపిస్తాను. రండి చూడండి, ఈ శివలింగం ఇది. ఇక్కడ చూడండి వేసినారు, చెక్కినారు, లైట్గా కానొస్తుంది కదా మీకు. చూడండి, రండి నంది విగ్రహం దాకా వెళ్దాం రండి. చాలా మంది ఇక్కడ వచ్చి ఇవన్నీ ఇతిహాస స్థలాలు అంటే చరిత్ర కలిగిన స్థలాలు ఇవన్నీ. చూడండి, ఇవన్నీ పేర్లు రాయడము ఇవన్నీ చేసిపోతుంటారు, ఏవేవో గుర్తులు వేయడము ఇవన్నీ చేస్తుంటారు. అలా చేయకండి. ఎవరైనా వచ్చినప్పుడు మన చరిత్రని మనము కాపాడుకోవాలనుకుంటే ఇవన్నీ చేయొద్దండి. ఇవన్నీ మన చరిత్ర. పాండవులు ఎక్కడెక్కడ తిరిగినారు, అయినా మళ్ళీ ఇంకా తర్వాత రాముడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాడు అడవులకి వెళ్ళినప్పుడు, వాళ్ళంతా రాముడు కానీ పాండవులు కానీ వనవాసం చేసినారు, అంటే అడవులకి వెళ్ళినారు. అలాంటి అన్ని జాగాల్లో మన భారతదేశంలో చాలా చోట్ల చరిత్ర ఉంది దాని గురించి. మనము మనంతకు మనమే దానిని పోగొడుతున్నాం, అదే ఇతర గుర్తులన్నీ వేసేసి. అలా చేయకండి. రండి మనము నంది విగ్రహాన్ని చూద్దామండి. చూడండి, నంది విగ్రహం, పురాతనమైన నంది విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గేట్ వేయడం వల్ల అందరూ చాలామంది ఇలా పిల్లలు వీళ్ళు వచ్చి గలీజ్ చేయడం వల్ల చూడండి కంబీలు వేసినారు చుట్టూ. ఫస్ట్ ఇతర మంటపం మాత్రమే ఉండింది, ఇప్పుడు ఇతర కంబీలన్నీ వేసి నంది విగ్రహానికి ఒక సేఫ్టీ చేసి పెట్టినారు, అంటే జాగ్రత్త పడటం అని మనం చెప్పుకోవచ్చు. చూడండి ఇది నంది విగ్రహము, పురాతనమైన నంది చూడొచ్చు మనము. తర్వాత ఇక్కడ చూడండి, కింద చూస్తే మనము బారకట్ట అని అంటాము మనము అనంతపురంలో. చూడండి ఆటలు ఆడడానికి చూడండి మనం చూడొచ్చు. వేసినారు ఇక్కడ. అప్పట్లో ఇక్కడ ఆడేవాళ్ళు ఏమో అనిపిస్తుంది చూడండి. ఇలా ఇక్కడ అంతాను పురాతనమైన స్థలాలు. తర్వాత ఇక్కడ ఒక అలేకన్నడ అని అంటారు, అలేకన్నడ అని. అక్కడ ఆ భాషలో వచ్చి రాసినారు. అక్కడ గుండు పైన చూడండి, అక్కడ ఆ గుండు పైన రాసినారు. ఆ గుండు పైన
ఆ గుండు పైన రాసినారు, మనం చూడొచ్చు. అక్కడ చరిత్ర కలిగిన అಲೆ కన్నಡದಲ್ಲಿ రాసిన భాషని మీకు చూపిస్తాను. ఇక్కడ చరిత్ర గురించి అంటే మనకి ఎవరికి అర్థం కాదంట, అది సంస్కృతమా అలే కన్నడ అని ఎవరికి తెలియదు, అలే కన్నడ అంటారు. దాని గురించి మనకి ఎవరికి తెలియదు, మీకు దాని గురించి నేను చూపిస్తాను, రండి. చూడండి ఇక్కడ రాసినారు, చూడండి అలే కన్నడದಲ್ಲಿ, కన్నడంలో రాసినారు ఇక్కడ దాని గురించి. చూడండి, చూస్తున్నారు కదా. సరే రండి. ఇంకా చూడండి, ప్రశాంతంగా ఉన్న స్థలం ఇదంతాను. ఫుల్ అంతాను కొండలు, అంటే కొండలు కాదు, ఒకతర గుట్లు, ఇవి చిన్న చిన్న గుట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడే నియర్ బై అని అపార్ట్మెంట్ ఏమో ఉంది. తర్వాత పొలాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ఎవరికి భయం అయితే అనిపించదు, జనాలు అంటే పారాడుతూనే ఉంటారు, పొలాలు ఉన్నాయి కాబట్టి. చూడండి, అదే నంది విగ్రహం ఉన్న స్థలం అది. చూడండి మంటపంలో. చూడండి, నా జతలో మా పిల్లోడు వచ్చినాడు కెమెరామెన్గా నా వీడియోలు చేయడానికి. వాడిని మీకు చూపిస్తున్నాను చూడండి. నేను వాడు నా కొడుకు. చెరా హాయ్. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. నమస్కారం అండి.